జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి సిబ్బందికి ఈవీఎంలను అప్పగించారు. మొత్తం 139 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 38 రూట్లలో ఈవీఎంలను తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 8 బెటాలియన్ సెంటర్ ఫోర్సులు 2060 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని కర్ణన్ స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి సిబ్బందికి ఈవీఎంలను అప్పగించారు. మొత్తం 139 పోలింగ్ కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 38 రూట్లలో ఈవీఎంలను తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వాళ్లకి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇక పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 8 బెటాలియన్ సెంటర్ ఫోర్సులు 2060 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని కర్ణన్ స్పష్టం చేశారు. రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పూర్తి ఏర్పాట్లకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, రైట్ సువర్ణ, మొత్తానికి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చివరి అంకానికి అయితే చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏవైతే ఈవీఎం మెషిన్స్ ఉంటాయి, ఈవీఎంస్ అలాగే వీవీప్యాట్స్ అవన్నీ కూడా తరలించడం జరుగుతుంది. అక్కడ మొత్తం బస్సెస్ ఏవైతే వెళ్తున్నాయో అవన్నీ కూడా 407 పోలింగ్ కేంద్రాలనే. ఆ పోలింగ్ కేంద్రాల వద్దకి 38 రూట్లలో వీటిని అయితే తరలించడం జరుగుతుంది. వీటికి ప్రత్యేకమైన ఎస్కార్ట్ ద్వారా కూడా వీటన్నింటిని కూడా తరలించడం అయితే జరుగుతుంది. మొత్తం ఇటు వీవీప్యాట్లకు సంబంధించి ఈవీఎం మిషన్లకు సంబంధించి బ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెట్స్ మొత్తాన్ని కూడా బస్సుల్లో ప్రత్యేకంగా అయితే తరలించడం జరుగుతుంది. ఇందులో మొత్తం కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి మనం చూసుకుంటే మొత్తం 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే సిబ్బందికి సంబంధించి మొత్తం 2060 మంది సిబ్బంది మొత్తం కూడా విధుల్లో పాల్గొంటారు. వీళ్ళు కాకుండా మళ్ళీ అడిషనల్గా ప్రెసిడెన్స్ అధికారులు కావచ్చు తదితర అందరూ కలుపుకుని దాదాపుగా 3000 మంది సిబ్బంది ఎన్నికల్లో పాల్గొంటారు. ఇక ఏదైతే సెక్యూరిటీ పర్పస్లో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భద్రతకు సంబంధించిన విషయంలో మొత్తం 2000 మంది పోలీసులు, అంటే 1800 మంది పోలీసులు ఇటు సిటీకి సంబంధించిన పోలీసులు అలాగే స్థానిక పోలీసులు కాగా మొత్తం 8 బెటాలియన్లకు సంబంధించిన సిఎస్ఎఫ్ ఫోర్స్ను కూడా రంగంలోకి అయితే దించడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 407 కేంద్రాల్లో మొత్తం 226 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకమైనవి కూడా గుర్తించడం జరిగింది. ఆ సమస్యాత్మకమైనవి గుర్తించినవి ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా సెంట్రల్ ఫోర్సులను అయితే పూర్తి స్థాయి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మొత్తం భద్రత పరంగా చూసుకుంటే మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. 3 అంచెల భద్రతలో మొదటి అంచె అంటే ఏదైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ జరిగిన ప్రాంతం మొత్తం కూడా సిఎస్ఎఫ్ వాళ్ళ పరిధి తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ ఒక స్థానిక పోలీస్ అధికారి కూడా ఉంటారు. ఇక మిగతా 2 స్టేజెస్లో కూడా పూర్తి స్థాయిలో స్థానిక పోలీసులు ఉండడం జరుగుతుంది. ఆ పోలీసులు పూర్తిగా కూడా భద్రత మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సాధారణంగా 5 వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది, కానీ ఈసారి గంట అదనంగా పోలింగ్కి సంబంధించి కూడా సమయాన్ని అయితే కేటాయించడం జరిగింది. మొత్తం సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. గతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు పూర్తి స్థాయి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ప్రత్యేకమైన యాప్ ద్వారా అలాగే ఇంటింటికి వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఓటాకును వినియోగించుకునే విధంగా ప్రచారం అయితే చేయడం జరిగింది. గతంతో పోలిస్తే నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి అంటే 2009 నుంచి కేవలం 2009లో మాత్రమే 52% పోలింగ్ నమోదవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది. సో గత ఏడాది మనం అంటే 2023 ఎన్నికల్లో మనం చూసుకుంటే
అప్పుడు కూడా కేవలం 45% వరకు మాత్రమే పోలింగ్ అవడం జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా 50% దాటుతుంది అని అధికారులు భావిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కింది స్థాయి సిబ్బంది మొత్తాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతానికైతే మొత్తం ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా ఏవైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో వాటన్నిటి వద్ద కూడా రీచ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపుగా చాలా వరకు కూడా వాహనాలన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని వెహికల్స్ ఏవైతే ఇంకా లోపల ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మొత్తం అంటే అభ్యర్థులకు సంబంధించి 58 మంది అభ్యర్థులు ఉంటారు. అలాగే ఒక నోటా కలుపుకుని మొత్తం 59 మంది అభ్యర్థులు అయితే ఈ బరిలో అయితే నిలబడబోతున్నారు. సో దీనికి సంబంధించి కూడా 4 ఈవీఎం మిషన్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఈవీఎం మిషన్ల సంఖ్యను కూడా పెంచడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా రేపు ఉదయం 5 గంటలకి మొదట మాక్ పోలింగ్ జరుగుతుంది. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.